సరే, మంచిదండి. మొదటిగా తండ్రిని దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుందాం. అలాగే మరి ఈరోజు ఆరాధనకు చేరువచ్చినట్టు సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గతించినటువంటి ఆదివారము మనము మరి మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు మీకు తెలిసినటువంటివే. మొదటిగా మనము ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. ఈ లోపల బాక్స్కి కొంచెం సౌండ్ పెట్టు, లోపల బాక్స్కి సౌండ్ పెట్టు, కొంచెం లోపల బాక్సే ఒక స్టెప్ పెట్టి సరిపోతుంది. కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక, కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆ లేఖలో వ్రాయబడినటువంటిది భాగంలో ఇది ఒక భాగం. అంటే కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతూ 18వ వచనం దగ్గర నుంచి కూడా అక్కడ కుటుంబ వ్యవస్థను స్టార్ట్ చేస్తారు. అంటే భార్యల గురించి, భర్తల గురించి, పిల్లల గురించి, యజమానుల గురించి, పనిచేసేటువంటి వారి గురించి, ఇలాగా వీరందరి గురించి మాట్లాడేటువంటి క్రమంలో ఒక విషయం ఏంటంటే పిల్లలకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే తల్లిదండ్రులకు వాళ్ళకు లోబడాలి, వాళ్ళ మాట వినాలి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకునేటువంటి విషయము అని అన్నాడండి కదండి. ఇప్పుడు మనం నేర్చుకునే క్రమంలోనికి వెళ్ళి ఆ నిర్గమాకాండము 20వ అధ్యాయం దగ్గర కానీ లేదా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం దగ్గర కానీ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏం కనిపిస్తుందో ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం దగ్గర ఒకసారి చూసేద్దాం. అక్కడ చూసేసి తర్వాత ద్వితీయోపదేశకాండం దగ్గరికి మనం వెళ్ళి చూద్దామండి. 12వ వచనం దగ్గర చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనడండి. ఇది ఎన్నో ఆజ్ఞ? 10 ఆజ్ఞల్లోనూ అంటే ఎంతండి? 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ. 4 ఆజ్ఞలు అయిపోయినాయి, ఇది 5వ ఆజ్ఞ. అయితే ఎక్కడి నుంచి మనకి క్రిందకు వెళ్ళే కొలది ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఏంటంటే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలు. ఇంతవరకు 4 ఆజ్ఞలు పూర్తి చేసుకున్నాం. ఈ 4 ఆజ్ఞలు ఏంటి అని అంటే అది సెర్మోనల్ అనమాట. అంటే ప్రభువుకి మనకి ఉండేటువంటి సత్సంబంధం గురించి చెప్పేటువంటి ఆజ్ఞలు, ఆచార కర్మకాండలు అంటారు అనమాట. ఆచార విధానం అంటే దేవునితోటి మనం కొనసాగించాల్సినటువంటి ఆ కర్మకాండ అనమాట, ఆచార విధానం అంటారు దాన్ని. అందుకనే నేనే దేవుణ్ణి అన్నాడు అంటే. తర్వాత విగ్రహాల జోలికి పోవద్దు అని చెప్పేసి అన్నాడు. తర్వాత నా నామాన్ని మీరు వ్యర్థపరచకూడదు, అంటే నన్ను ఏ విధంగానూ అవమానపరచడానికి వీలు లేదు అని అన్నాడు. తర్వాత ఆరాధన కొరకైనటువంటి ఆజ్ఞ, ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, శనివారం మీరు సహవాసంగా కూడుకోవాలి, దీన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నేను విశ్రాంతి తీసుకున్నాను, అలా మీరు విశ్రాంతి తీసుకోవాలనేటువంటి ఆజ్ఞ, 4వ ఆజ్ఞ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి వివరణ మనం గతించినటువంటి వారం చూసేసాం. ఇలా ఈ 4 ఆజ్ఞలు సెరిమోనల్లా అయితే ఇక్కడి నుంచి ఉన్నటువంటిది సివిల్లా ఉంటుంది అనమాట. అంటే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలు అనమాట. ఇప్పుడు ఒక కుటుంబ వ్యవస్థను సూచించేటువంటి ఆజ్ఞ ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. అంటే ఇక్కడ వరకు ఉన్నటువంటి 4 ఆజ్ఞలు దేవునికి మనకి ఉన్నవి కదా, అందులో నేను ఎలాగున్నాను అన్నది మన భక్తి మీద ఆధారపడుతుంది. అది మన మనస్సు లోపల ఉండేటువంటిది కాబట్టి ఒకరినొకరు గమనించుకోలేం, తెలుసుకోలేం. కానండి ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చదివిన ఆజ్ఞ ఏంటి? పిల్లలకి చెప్పేటువంటి ఆజ్ఞ, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇలా లోబడి ఉంటే అక్కడ ఒక వచ్చేటువంటి బహుమానం కూడా చెప్పేసాడండి, వాగ్దానం చేశాడు. ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు అన్నాడు. ఏంటంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు అని అంటే నేను నీకు ఇచ్చినటువంటి ఆయుస్సు పరిపూర్ణంగా నువ్వు జీవించాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? మొదటిగా నీ తల్లిదండ్రులకు విధేయుడు అవ్వాలి, అంటే వారిని సన్మానించేటువంటి వాడిగా ఉండాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనడండి.
ఈ క్రింద ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటికీ కూడా మొదటిగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. అంటే నువ్వు ఏ విధంగానూ నీ విలువలను కోల్పోకూడదు. ఏంటంటే ఒక వ్యక్తి తన విలువలు కోల్పోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలకి క్రిందకి వెళ్ళేటువంటి ఆజ్ఞలన్నీ ఇవే ఉంటాయి. ఇప్పుడు ఆ 4 ఆజ్ఞలునండి మనకి దేవునికి సంబంధించినవి కదా. వాటిలో మన భక్తి, మన విశ్వాసం ఎలాగుందో మన అంతరాత్మకు తెలుస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు అందరికీ తెలిసిపోతాయి. ఎందుకని? మన నైతిక విలువండి ఇది. నైతికంగా మనం ఎలాగుంటున్నామో ఇక్కడ చెప్తుంది ఈ ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించు అని పిల్లలకి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే ఈ లోకంలో ఎక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ ఏది ఆచరించకుండా చేసేటువంటి పని అపవాదిగాడు చక్కగా తీసుకున్నాడండి. తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉన్నట్టే పిల్లలు లోబడి ఉండరు, సమస్య లేదండి. ఇంక తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞలు అన్నీ అలాగే ఉంటాయి. ఇక నువ్వు దొంగతనం చేయకంటే దొంగతనం చేసేలాగా మార్చేసాడు మనుషులను. నువ్వు ఆశించొద్దనంటే ఆశించేవాళ్ళలాగా మార్చేసాడు మనుషుల్ని. ఇవన్నీ తెలిసిపోతాయి, ఒకరి గురించి ఒకరికి తెలిసిపోతాయి ఈ ఆజ్ఞలన్నీ కూడా. ఇప్పుడు మనకు అర్థమవుద్ది అనమాట అపవాది మన మీద ఎంత బలంగా పనిచేస్తున్నాడు. దేవుడిచ్చినోడి ఆజ్ఞను అతిక్రమించకూడదనేటువంటిది దేవుడు చెప్పిన మాట. ఆజ్ఞ అతిక్రమిస్తే నువ్వేం చేసినాడు అవుతావు? పాపం చేసినాడు అవుతావు. పాపానికి ప్రతిఫలం ఏంటున్నది? ఆ మరణం అనేటువంటిది జీతంగా వస్తుంది. కాబట్టి జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరించే విధంగా ఇప్పుడు అపవాది మనుషుల మనసులను ఏం చేస్తాడండి? ప్రేరేపిస్తాడండి. ఇది ఎలా జరుగుతుంది? లోకంలో ఎలాగన్నా జరుగుతుంది. మనం చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ ఆజ్ఞ మీద మనం కొంచెం ఆలోచన చేస్తున్నాం కాబట్టి కొంచెం అవగాహన పెంచుకుందాం దీనిపైన. ఇదే విధంగా ఇదే ఆజ్ఞ మనం రెండోసారి చదివినా కూడా అదే కదా ఉంటుంది మనకి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం దగ్గర కూడా మనం చూసినప్పుడు ఇదే ఆజ్ఞను చూస్తాం మళ్ళీ అక్కడ. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 చదువుతున్నాం కాబట్టి చదువుతున్నాము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో 16వ వచనం అండి. 16వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అన్నాడండి. క్రింద ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటికీ కూడా మనం ఒకటి యాడ్ చేసుకోవాలని చెప్పాను. ఏం యాడ్ చేసుకోవాలి? క్రిందన ఉదాహరణ నేను చదువుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలు చదువుతున్నాను. క్రిందన నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిలించకు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకు, నీ పొరుగువాని బానిని ఆశింపకు అని చెప్పి ఆశించేటువంటి దాని గురించి చెప్తున్నారు. అలా ఎలా సార్? ఆశించే దాని గురించి చెప్తున్నారు. అయితే ఈ ఆజ్ఞలు అన్నిటికీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది. అదే ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున అన్నాడు. క్షేమము, దీర్ఘాయువు ఏంటంట? క్షేమము, దీర్ఘాయువు ఈ రెండింటినీ నువ్వు మనసులో పెట్టుకో. మిగిలిన ఆజ్ఞలన్నీ దాని తర్వాత మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే మనకు నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు దీని గురించి వివరణ ఒకటి ఇచ్చారండి. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని కానీ ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ 2వ వచనాన్ని 3వ వచనాన్ని కలిపి ఉన్నాయి. అవి చూస్తున్నాను చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిదట. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక మిగిలినవి ఉన్నాయి. ఈ వాగ్దానం ఏంటి? 1 క్షేమము, 2 దీర్ఘాయువు. ఈ 2 మనిషికి లేకుండా చేసేటువంటి పని ఎవరు తీసుకున్నారనంటే అపవాది డెడికేషన్ కలిగి చేస్తున్నాడు ఈ పనిలో. అంటే సమర్పణ. క్రైస్తవులు మాట్లాడతాం సమర్పణ జీవితం అని, మనకు ఉండదు కానీ ఆ సమర్పణ అపవాదికి మాత్రం ఉందండి. ఏంటనంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు చెరిపివేయుట. ఎక్కడి నుంచి? మనిషి యొక్క మనస్సులో నుంచి. మానవ మనస్సులో నుంచి దైవ ఆజ్ఞ చెరిపేస్తే ఈ మనిషి ఏమైపోతాడనంటే దైవానికి సొంతం కాకుండా పోతాడు. ఈ పనిని ఎవరు తీసుకున్నారనంటే అపవాది తీసుకున్నాడు. చాలా బలంగా తీసుకున్నాడు. ముందున్నటువంటి 4 ఆజ్ఞలు ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలు కాబట్టి అది నా మనసుకు తెలుసు, నేను దేవునితో ఎలాంటి భక్తి కలిగి ఉన్నాను.
దేవుణ్ణి నా మనసులో ఏ విధంగా గణపరుచుకుంటున్నానో, గౌరవించుకుంటున్నానో, లేదా నేను ఆరాధనకు ఎటు రీతిగా వస్తున్నానో, ఎలాంటి మనసు కలిగి వస్తున్నానో, నేను విగ్రహాల దగ్గరికి వెళ్తున్నానో లేదు, దైవం ఒక్కనే నేను నా యొక్క సొంతంగా భావించి ఈ లోకంలో నుండి ఏ విగ్రహాన్ని కూడా నేను దృష్టించకుండా ఉంటున్నానో, ఇది నా మనసుకు తెలుసు, మీ మనసుకు తెలుసు. ఇది మనిషి వ్యక్తిగతానికి తెలిసేటువంటిది. కానీ ఈ మిగిలినటువంటి ఈ 6 ఆజ్ఞలు కానీ మనం చూస్తే ఇది నైతికపరమైనటువంటి ఆజ్ఞ, నైతికపరమైనటువంటి ఆజ్ఞ అండి. అవి చట్టానికి, దైవ చట్టానికి పోతే ఇవి మానవ చట్టానికి ఉన్నాయన్నమాట ఆజ్ఞలు, నైతికపరమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలన్నీ మనం, ఈ ఆజ్ఞలతో కూడుకున్నదే క్రొత్త నిబంధన సంఘం. ఇక్కడ ఉన్నటువంటి నైతికపరమైనటువంటి ఆజ్ఞలతో కూడుకున్నదే క్రొత్త నిబంధన సంఘం అండి. మన సంఘం అంటే క్రీస్తు సంఘం అనేటువంటిది ఈ నైతికపరమైన ఆజ్ఞలు చాలా ఎక్కువ చెప్తుంది. ప్రతి పత్రిక కూడా ఏం చెప్తుంది అంటే నైతికంగా ఒక మనిషిని వృద్ధిపరుస్తుంది అనమాట. ఈ మొదటిగా తల్లిదండ్రులకు లోబడాలి అని చెప్పింది. చూడండి, జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుడు ఏదైతే బిడ్డలకు తల్లిదండ్రులకు లోబడాలి అనేటువంటిది చెప్పాడో ఆ ఆజ్ఞను ఎవరు క్యాచ్ చేశారనంటే అపవాది క్యాచ్ చేశాడు. మొదటిగా ఆదాముతోటి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఈ పండు తినద్దు, తిన్న దినాన్న నిశ్చయముగా చచ్చేదవు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞని ఎవరు పట్టుకున్నారు? అపవాది పట్టుకున్నాడు. ఓహో, అంటే ఈ పండు తింటే, అపవాది దృష్టిలో ఆలోచన చేసుకుంటున్నాడు, ఈ పండు తింటే ఆదాము హవ్వ వీళ్ళు ఏమైపోతారు? దేవుని దృష్టిలో చచ్చిపోతారు. అంటే వీళ్ళని ఈ పండు తినేలాగా ప్రేరేపించాలి. అప్పుడు వీళ్ళు మనుషులు దేవునికి కాకుండా పోతారు. చేసేసాడు కదా కార్యం. వెళ్ళాడు, అవతో మాట్లాడాడు, చక్కబడేశాడు, మొత్తం వాళ్ళని ఏదైనా తోటలోంచి బయటికి నెట్టు వేసేలా చేసేసాడు, సాధించేసాడు వాడు. మనిషి దేవుని చేత చేయబడినటువంటి మనిషి మాత్రం ఆ ఆజ్ఞకు లోబడలేకపోయాడు. కానీ అపవాది ఏం చేశాడంటే మనిషిని దేవుడి నుంచి దూరం చేయడానికి వాడు కంకణం కట్టుకున్నాడే, అందులో విజయాన్ని సాధించాడు. ఎక్కడ మొదలైంది అపవాది విజయం, ఇక ఇలా ఈరోజు నా వరకు వస్తూనే ఉంది. అలా ఆదాము దగ్గర మొదలైనటువంటి అపవాది విజయం నా దగ్గరికి వస్తూనే ఉందండి. నిజానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలోనే వాడిని చంపేశాడు. నిజానికి మనం ఎంతమంది ఆ మరణానికి, అలాగే ఆ సమాధికి, ఆ పునరుత్థానానికి ఎంతమంది విలువ ఇవ్వగలుగుతున్నామో ఒకసారి దృష్టించాలి. విలువిచ్చిన వాడు మాత్రమే అపవాదిని చంపినోడు అవుతాడు. ఆయన మరణానికి, ఆయన పునరుత్థానానికి ఎంతమంది విలువ ఇవ్వగలుగుతున్నామో వాళ్ళము మాత్రమే అపవాదిని చంపడం అవుతాం, లేదంటే అపవాది గారికి విజయాన్ని ఇచ్చిన వాళ్ళమే అవుతున్నాం. ఇది మాత్రం మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ 6వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా చదివితే ఇక్కడ ఏమంటున్నాడంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అన్నాడు. పిల్లలట తల్లిదండ్రులకి లోబడి ఉండడం అనేటువంటిది ధర్మం అన్నాడు. ఓకే, ఇప్పుడు పిల్లలు లోబడాలని దేవుడు కోరుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? పిల్లలు ఇలా తల్లిదండ్రులకు లోబడాలి అని కోరుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? మనం సర్వసాధారణంగా అంటాం తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలని మనం అందరం అనుకునే మాటలేవి. కానీ తండ్రి అయినటువంటి దేవుడే ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. మామూలుగా చెప్పేయలేదు దీన్ని. ఫస్ట్ ధర్మశాస్త్ర ఆజ్ఞని ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞను తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, అప్పుడే నీకు క్షేమము, అప్పుడే నీకు దీర్ఘాయువు అని అన్నాడు. ఎంత గట్టిగా 10 ఆజ్ఞల్లో దీన్ని పెట్టడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? మనం బాగా ఆలోచన చేస్తే ఎక్కడ ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులకి లోబడ్డానికి ఇష్టపడతాడో, తల్లికి కానీ తండ్రికి కానీ, లోబడ్డం అంటే ఏంటండి? సన్మానించడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ మాటకు విధేయత చూపడం. ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి విధేయత చూపడం అంటే. ఇలాగ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఆ విలువ దాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాడో ఒక మనిషి, ఒక మానవుడు, అది స్త్రీ కావచ్చు, అది పురుషుడు కావచ్చు, ఎవరైనా కానీ తన కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులకు విధేయత చూపుతూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ, వాళ్ళ మాటను వినేవాడిగా ఎప్పుడైతే తన మనసుకు నేర్పుకుంటాడో ఆ వ్యక్తి పరమందు ఉన్నటువంటి తండ్రికి లోబడ్డానికి ఇష్టపడతాడండి. ఎందుకంటేనండి పిల్లలు పుట్టి పెరుగుతుంటారు, దేవుడు వాళ్ళకి కనిపించడు. పిల్లలు పుట్టి ఎదుగుతుంటాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడడు. అంటే నేను చెప్పేది మీకు అర్థం కావాలి. నేను అనేది ఏంటంటే మన కుటుంబాల్లో వారికి కనపడ్డు, కానీ మనకు కనపడుతుంటాడు దేవుడు. కనపడడం అంటే దేవుని శక్తి. ఇది ఈ ప్రకృతిలో దైవం, ఈ ప్రకృతి వెనకాల క్రియేటర్ ఉన్నాడు, ఈ సృష్టికర్త అనేటువంటి ఆయన ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుస్తుంది, ఇవన్నీ మనకు కనపడతాయి, కానీ మన పిల్లలకే ఇవేం కనిపించవు. వాళ్ళకి ఏంటంటే ఎదుగుతుంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, సరదాగా అలా ఇలా అవే కనపడతాయి వాళ్ళ కళ్ళ ముందు.
అవి ఏమీ కనిపించవు. ఈ దైవానికి సంబంధించిన అవి ఏమీ కనిపించవు, మనకు కనిపిస్తుంటాయి. బాగా ఆలోచన చేయండి ఒకసారి, ఎందుకంటే మన కుటుంబాలకి ఇది ఎంతో ప్రాముఖ్యమైంది. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను, ఒకవేళ ఈ రోజు కొంతమందికి నొప్పి పుట్టినా బాధ అనిపించినా తప్పదు మరి, ఎందుకంటే ఇది మన కుటుంబాల్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఎదురవచ్చేమో ఒకవేళ ముందుకు వెళ్ళి కొద్ది ఈ పాఠంలో. కాబట్టి ఒకవేళ ఎవరికైనా నొప్పి వచ్చినా కానీ నేను కావాలని చెప్పేది కాదు, మనం ఆజ్ఞల్లో వెళ్తున్నాం ఒకటే, ఇది 5వ ఆజ్ఞగా వచ్చింది కాబట్టి ఆ క్రమంలో దీన్ని పరిశీలన చేస్తున్నాం. దేవుడు ఎంత స్పష్టంగా 10 ఆజ్ఞల్లో ఒకటిగా దీన్ని ఇచ్చాడనంటే ఏదో ప్రమాదం ఉంది మనుషుల్లో నుంచి, అది జరగకూడదని ముందుగా చెప్తున్నాడు. ఇప్పుడు పళ్ళన్నీ పెట్టాడు, మామూలుగా ఉండొచ్చు కదా, ఆ పండు తినకు అన్నాడు, తింటే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని తినకు అని చెప్పాడు దేవుడు. కానీ ఏం చేశాడు, మనిషి ప్రమాదానికి వెళ్ళిపోయాడు. తింటే ప్రమాదం ఏంటండి, ఇది ఆ పండు తినే దగ్గర కూడా కొంతమంది దాన్ని వక్రీకరించి, అంటే హైందవులు వేరేటువంటి వాళ్ళు, అంటే ప్రభువుని తెలుసుకుని వారు మనవాళ్ళు కొంతమంది అంటారు తింటారని తెలుసు కదా ఎందుకు పెట్టాడు, ఇలాంటి అన్ని ప్రశ్నలు వస్తాయి. దాని గురించి చెప్పుకుంటే మళ్ళీ మనం వేరే లైన్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ నేను ఒక్క మాటలో చెప్తున్నాను, తింటే ప్రమాదం, నువ్వు తినొద్దు. తింటే ఏంటి ప్రమాదం అంటే నీ మీద నువ్వు ఆధారపడిపోతావు. తినడంసేపు ఎవరి మీద ఆధారపడతావు, దేవుని మీద ఆధారపడతావు. నేను అర్థం అవడం 2 మాటల్లో చెప్తున్నాను ఆ పండు గురించి. తింటే నీకేమొస్తుంది, జ్ఞానం వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, నీ మీద నువ్వు ఆధారపడిపోతావు. తినకపోతే నేను సృష్టించినోడి మీద ఆధారపడి ఉంటావు. అప్పుడు నువ్వు ఎలా నాడాలో, నువ్వేం మాట్లాడాలో, నువ్వు ఎక్కడుంటే మంచిదో ఎవరు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తారు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది, సంతోషం. ఆ సంతోష జీవితాన్ని మిస్ చేసేసాడు అపవాది మనిషిలో నుంచి. దైవ పోలికతో పుట్టినటువంటి మానవుడు ఏం చేశాడు, దయ్యపు స్వరూపానికి మార్చేశాడు. అలాగే ప్రమాదం ఉందని తెలిసిన దేవుడు ప్రమాదానికి మానవుడు పోకూడదని ఆజ్ఞగా ఇచ్చాడు, తల్లిదండ్రులకి లోబడాలనేటువంటి దాని. అయితే ఈ లోబడే విధానం మనిషి నేర్చేసుకుంటే, చిన్న తక్కింది బాయికి అయిపోయినట్టుంది, ఈ లోబడేటువంటి విధానం మనిషి నేర్చేసుకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడనంటే దేవునికి లోబడిపోతాడు. ఆ వ్యక్తి ఏమవుతాడండి, దేవునికి లోబడిపోతాడు. దేవునికి లోబడిపోతే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. అందరూ పరలోకానికి వెళ్ళిపోతే అపవాదికి తోడెవరు ఉండరు. కాబట్టి నా తోడు ఉండాలి అంటే మనిషిని దేవునికి దూరం చేసేయాలి. మనిషిని దేవునికి దూరం చేసేటువంటి వయసు ఏంటండి, ఇప్పుడు చూడండి, పిల్లలు ఎదుగుతుంటారు కదా, ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, మనం అనుకున్నాం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఆడుకోవడం పాడుకోవడం తెలుస్తుంది, మనకు తెలిస్తే దేవుని గురించి అన్నీ కూడా. ఇప్పుడు ఆ దైవం గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే నిజంగా ఆలోచన చేయండి ఒకసారి. మన మీద ఉంటుందండి. అంటే మన ప్రవర్తన, మనం మాట్లాడే విధానం, మనం ఆ ఇంటి దగ్గర ఉండేటువంటి ఆ పరిసరాలు, మన ఇంటి దగ్గర ఆ జీవించేటువంటి ఆ జీవన శైలి ఉంటుందే. క్రైస్తవ జీవన శైలి వేరేగా ఉంటుంది, హిందూ జీవన శైలి వేరేగా ఉంటుంది, ముస్లిం జీవన శైలి, ఎవరు అంగీకరించినటువంటి ఆ విద్వేషాలకు తగినటువంటి జీవన శైలి వారు కలిగి ఉంటారు. ఉదాహరణకి మనం హైందూ కుటుంబం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు, పొద్దున్నే లేస్తే ఒక రకమైనటువంటి పూజ చేసుకోవడమనో లేదా బొట్లు పెట్టుకోవడమనో వాళ్ళ విధానంలో వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు ఏం చేస్తారు, అలాగే ఉంటారు. ఈ మధ్య చూడండి, మనం సెంటర్లోకి వెళ్ళాం అనుకోండి, ఇలా ఈ రకంగా బొట్టు పెట్టుకుని కనపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ జీవన శైలి అని తెలుస్తుంది. మన పిల్లల్ని చూడండి ఒకసారి, ఎక్కడికైనా వెళ్ళారనుకో ఏమన్నా తెలుస్తుందేమో చూడండి ఒకసారి. మన పిల్లల్ని చూస్తే ఇలా క్రైస్తవ పిల్లలు నేను తెలుస్తుందని చూడండి ఒకసారి. ముస్లిం పిల్లలు వమ్మింగ్ వెళ్ళండి, మన పక్కన ఉన్న వాళ్ళే మాట్లాడుకున్నాం, ఇలా వమ్మింగ్ వెళ్ళండి. ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవనశైలి, వాళ్ళ కట్టు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ భాష క్లియర్గా వరే వీళ్ళు ముస్లిము పిల్లలు, ఇదిగో వీళ్ళు హిందూ పిల్లలు. మంచిదే, వాళ్ళు అనుకున్నదాన్ని, వాళ్ళు నమ్ముకున్నదాన్ని వాళ్ళు చక్కగా అవలంబించుకుంటున్నారు. మనం వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళ విధానాల్లో వాళ్ళ తల్లిదండ్రులు పోయే విధానంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. మరి మన తల్లిదండ్రులుగా మనం ఉన్నటువంటి విధానంలో మన పిల్లల్ని ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళారనుకోండి, వీళ్ళు క్రైస్తవులు అని గుర్తించినటువంటి పిల్లలు మన ఇంట్లో ఎక్కడైనా ఉండుంటారండి. ఈ పేటలో ఆ మూల మొదలుకొని ఈ మూల వరకునండి, ఆ చివరి వీధి నుంచి ఆ పాతూరు వీధి వరకు ఎవరైనా ఉంటారండి. ఒకసారి ఆలోచన చేసుకుందామండి. ఇందులో నేనున్నాను, నేనేం అతీతుడేం కాదు, ఇందులో నేనున్నాను. వీళ్ళు క్రైస్తవ పిల్లలు అని గుర్తించే విధంగా అసలు ఏ కుటుంబంలో ఎందుకు ఉండలేకపోతున్నా ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అపవాది దొంగిలించేసాడండి మన మనసుల్లో నుంచి. మనం దానికి కట్టుబడి ఉంటేనండి, మన పిల్లలు మనకు విధేయత కలిగి ఉంటే ఆ పిల్లలు ఎదిగే కొలిది దేవునికి విధేయత కలిగి ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది?
ఏమంటే దేవుని వాక్యం చెప్పింది ఏమి పొల్లు పోదండి. ఆయన చెప్తున్నాడు, నువ్వు చిన్నతనంలో బాలుడు నడవలసిన త్రోవ వాళ్ళకి పిల్లలకి నేర్పాల్సిన బాధ్యత నిజంగా తల్లిదండ్రులు ఉన్నాను. పోనీ ఒకవేళ మనం ఇక్కడే నేర్పడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, మాట అంటలేదండి. ఒకవేళ మనం ఫీజు కడతాం, బడిలో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు అక్కడ ఫీజు కడతాం. ఆ ఫీజు కట్టే చదువు రాకపోతే వెళ్ళి మాస్టర్ని అడుగుతాం, 4 దెబ్బలు వేసైనా సరే నువ్వు చదువు నేర్పించు అని అంటాం. కానీ ఇక్కడ అదేం ఉండదండి. ఒకవేళ మనం కోప్పడినా, ఇక్కడ ఎవరన్నా చెప్పి రాజ్కుమార్ గారిని రాజ్బాబు గారిని కోప్పడినా, కొట్టడం పనేటి ఈ ప్రశ్నలు ఎవరో ఏం చేయలేమండి. ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళిందంటే, ఒక ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ ఆజ్ఞ దొంగిలించేసాడు కాబట్టి క్రైస్తవుడు యొక్క మనసులో లేదు. ఇంకా అది లేదు అని అంటే ఇంకా ఆ పిల్లల యొక్క విధేయత కోల్పోతున్నారనమాట. విధేయత కోల్పోవడం ఎక్కడికి దారి తీస్తుందంటే, దేవునిలో నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపించాలి. ఇంకా ఎలా పడితే అంటే వాళ్ళకి నచ్చినటువంటి జీవనశైలి. క్రైస్తవుడు కంటే ఒక జీవనశైలి ఉందని మనం ముందుగా చెప్పుకున్నాం. క్రైస్తవుడు అంటే చాలా కట్టుబాట్లు కలిగి ఉండాలండి. మనం హిందువులను చూస్తుంటాం, ఎన్నో కట్టుబాట్లు కలిగి, ఈరోజు పలానా రోజురా తినమంటారు. మన వాళ్ళలోనండి నేను గమనిస్తాను, మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే, కానీ మన పిల్లల్లో ఈ లక్షణాలు నేను ఎక్కడా అస్సలు చూడలేదండి. చూడలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే, ఆ పిల్లలు దేవుని యొక్క అడుగుజాడల్లో లేరండి. మొత్తం లోకంలో ఉన్నారు. ఒకవేళ ఏమైనా గద్దిందామని ఎవరన్నా అంటే వాళ్ళ మీద తిరగబాడు, వాళ్ళని ఏదో మాట్లాడడం, ఇది తప్పు అనేవాడు తప్పు అయిపోతుంది ఈరోజు. కాబట్టి నోరు మూసుకుని మనకెందుకులే అనేటువంటి రోజులకు వచ్చేసినాయండి ఇప్పుడు. ఏమంటే పూర్వానికి వెళ్ళి చూడండి. నేను నా చిన్నప్పుడు అండి, మా నాన్నగారు ఆదివారం ప్రార్థన అయ్యేవాడికి విజయాన్ని అజయాన్ని రాజశాన్ని కొట్టేసేవారు. ప్రార్థన రాకపోతే అడిపోయేవారు, నాన్నగారిని చూసి పారిపోయేవారు. ఇప్పుడు ఉందా ఆ విధానం? నేను ఎవరినైనా అలా అనగలనా? లేదు. ఎందుకంటే ఆ విలువలు కానీ ఆ గౌరవాలు కానీ ఇప్పుడు లేవండి. అందుకేమైపోయిందంటే ఇప్పుడు సమాజం నాకెందుకులే ఇలా అయిపోయింది. నాకెందుకులే అన్న పదం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మన పిల్లల దగ్గర కూడా అలాగుంటున్నాం. మనకెందుకు భార్య భర్తలు మాట్లాడుకున్నాం, అక్కడ చూసామంటే మనకెందుకు పోనే ఆడిపోతున్నా అంటున్నాం. నాకెందుకులే అనే పదం మన కుటుంబంలోనూ కూడా వచ్చేసిందండి. ఇన్నాళ్ళు మన పక్కోళ్ళైనా ఇంకొకడన్నా ఆ వరుసకి ఒక గౌరవాన్ని ఇచ్చేవారు పూర్వకాలం. ఒరే పెదనానో లేదా చిన్నానో లేకపోతే ఇంకొకటో మామయ్యో తాతయ్యో, ఈ వరుసకి ఏమి ఇచ్చేవారండి? గౌరవం ఇచ్చేవారు. మరీ ముఖ్యంగా పల్లెల్లో. ఇప్పుడు పల్లెల్లోనే లేదు, ఇంక పట్టణాల్లో ఇంకా చెప్పుకునే అవసరం లేదురండి. ఇంకా ఒకరికొకరు సంబంధాలే ఉండడం కాదు. అంత విలువలు ఇచ్చేటువంటి కాలంలో నుంచి ఇప్పుడు కాలానికి వస్తే ఏమైందంటే నాకెందుకు అనే ఆ పరిస్థితులు వచ్చినాయి. కారణం ఏంటంటే, చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ మాటను స్వీకరించకపోవడం, ఆ మాటకు వ్యతిరేకమైనటువంటి భావన మాట్లాడడం, లేదా ఇంకొకటి ప్రదర్శించడం. అప్పుడు ఏం చేస్తాం? మనకెందుకు అన్నది చేస్తాం. ఈ మనకెందుకు మన కుటుంబాల్లో కూడా వచ్చేసింది, మన పిల్లల దగ్గర కూడా వచ్చేసింది. మనకెందుకు అడిపోతాడు, చెప్తాం వినకపోతే అడిపోతాడు అని ఇక్కడ దాకా వచ్చేసిందండి. అంత ఫ్రీగా వదిలేస్తే మన చెయ్యి దాటిపోతున్నారు. ముఖ్యంగా దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఏమంటే మనం అనుకుంటాం మన కుర్రోడు ఎదగాలి, మంచి భవిష్యత్తు సంపాదించాలి, మంచి పేరు సంపాదించాలి, మంచిదేనండి. ఇదంతా లోకం వరకు మాత్రమేనండి. క్రైస్తవుడు ఎక్కడితో ఆగిపోకూడదండి. క్రైస్తవుడు అంటే ఏంటండి? క్రైస్తవుడు యొక్క ఎదురు చూపు ఏంటి? నేను శుక్రవారం కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. నిలువరమైనటువంటి పట్టణం మనకి ఎక్కడ లేదు, మనం ఉండబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నాం అన్నాడండి హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ పత్రిక రాస్తూ 13వ అధ్యాయంలో చివరిలో అన్న మాట ఏంటంటే, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఇది క్రైస్తవ విశ్వాసం, నిరీక్షణ. అంటే ఉండబోయే లోకం కొరకు ఎదురు చూసే ఒక క్రైస్తవ స్త్రీ లేదా ఒక క్రైస్తవ పురుషుడు తన కుటుంబంలో ఉండబోయే లోకం అనేటువంటిది అసలు ఆ పదం అక్కడ ఏమైనా జ్ఞాపకం వస్తుందా పిల్లల దగ్గర? ఇది మనది కాదు, నీవు మంచి చదువుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి స్థాయిలో ఉండాలి, ఇవన్నీ ఓకే. ఏ కలెక్టర్ గారు ఉన్నారండి మన బిడ్డలోంచి, ఒక కలెక్టర్ గారు అయిపోయారు, చచ్చిపోయారు. అయ్యయ్యో ఈయన ఉత్తరకంచి కలెక్టర్ గారు కురిసేయండి అంటాడు దేవుడు. ఇక్కడ కలెక్టర్లో గిలెక్టర్లో ఇక్కడ చచ్చిపోయిన తర్వాత అందరూ సమానం. మనం భక్తుడైనటువంటి యోబు గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక మాట అంటే, కుక్క చచ్చిపోతుంది మట్టిలోకి వెళ్తుంది, మనిషి చచ్చిపోతున్నాడు మట్టిలోకి కలిసిపోతున్నాడు. కుక్క మనిషిలోకి వెళ్ళి, పంది మట్టిలోకి వెళ్ళి, మనిషి మట్టిలోకి వెళ్తున్నాడు. కానీ ఆ మట్టిలోకి వెళ్ళిన తర్వాత మార్పులు ఉన్నాయి కొన్ని. అది గమనించుకునేవాడే క్రైస్తవుడు. కుక్క పందిలాగే మనం మట్టిలో కలిసి అక్కడితో ముగిసిపోతుంది అని అనుకుంటే వాడు క్రైస్తవుడు కాదు. అది క్రైస్తవ కుటుంబం కాదండి.
ఈ 5వ ఆజ్ఞను చాలా బలంగా దొంగిలింపబడిందండి మన మనసులో నుంచి. నిజంగా ఆ రోజు ఇజ్రాయేలు దొంగిలింపబడింది. దాన్ని నొక్కి నొక్కి ఎఫెసీ పత్రిక రాస్తూ పౌలు గారు ఏమన్నారండి, ఇది వాగ్దానములతో కూడిన దానిలో మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞను దొంగిలిస్తే కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది కదా. తల్లిదండ్రులకు విధేయులు కాని పిల్లలు ఉన్నారు, అక్కడ ఏం కూలిపోతుందండి? కుటుంబ వ్యవస్థ కూలిపోతుందండి. అంటే అపవాది ఎక్కడ కొట్టాడో ఆలోచన చేయండి. కుటుంబ వ్యవస్థ మీద కొట్టేడు స్టార్టింగే. దేవుడు ఏం కోరుకున్నాడంటే రాబోయే తరాలకు మాటలు చెప్పాలి మీరు, వచ్చే పిల్లలకి దేవుని గురించి చెప్పాలి మీరు అని దేవుడు కోరుకుంటే, ఆ అపవాది ఏం చేశాడంటే మన మనసుల్లో నుంచి, పిల్లల మనసుల్లో నుంచి మొత్తం దైవం అనేటువంటి ఆ శబ్దాన్ని దొంగిలించేసి ఆ కుటుంబ వ్యవస్థను ఏం చేశాడండి? కూల్చేసాడు. ఎందుకనంటేనండి, కుటుంబం బలంగా క్రైస్తవ కుటుంబాన్ని కట్టబడితే అది ఖచ్చితంగా ఇక దేవునికి అంకితం అయిపోద్దండి. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, అందరూ అలా ఉంటారని నేను అన్నగానే, కొన్ని కుటుంబాలు ఉంటాయి దేవుని కొరకు నిలబడిపోతాయండి కుటుంబాలు. ఆ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ దైవ కార్యం అనేటప్పటికి అలా ఉండిపోతారు ఇంకంతే. అలాంటి కుటుంబం ఏమంటే చనిపోయినా శ్రేష్టమైన కుటుంబమే. మరి మనలాంటి కుటుంబాలు చనిపోతే గతి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ ఏదో చేస్తున్నాం, ఏదో చెందుతున్నాం, ఏదో ఎక్కడి వరకు ఆ ఏదో? ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉన్నంత వరకే ఆ ఏదో. మరి చనిపోతే చనిపోని మనిషి అంటూ లేడు కదా. మరణమును చూడక బ్రతుకు నరుడెవరో అని దేవుడు చెప్పాడు. అంటే అందరూ చనిపోయేవారమే. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అని గ్రహించుకునేవాడే క్రైస్తవుడు. ఆ గ్రహించుకున్న పరిస్థితిని తను ఎదుగుతున్నటువంటి పిల్లలకు చూపించాలండి. ఎందుకంటే వారికి దేవుడు కనపడ్డండి, వారితో దేవుడు మాట్లాడండి. కాబట్టి ఆ తల్లిదండ్రులే దేవుడిని చూపించాలి, ఆ తల్లిదండ్రులే దేవుని గురించి మాట్లాడాలి. అప్పుడే పిల్లల వ్యవస్థ కరెక్ట్గా ఉంటుందండి. పిల్లల వ్యవస్థ కొట్టో తిట్టో నువ్వు దైవ సన్నిధిలో కూర్చోబెట్టావు అనుకో, ఎదుగుతూ ఉంటారు. యవ్వనం వచ్చేటప్పటికి అప్పుడు ప్రమాదం. అప్పుడు మరీ వాళ్ళని ఏడ్చో ఏదో చేసన్నా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టకపోతే ఇక మన చేతిలో చేయాలి. అంటే బయట తిరిగి ఏదో చదివేసుకున్నావు, ఉద్యోగం చేసుకున్నావు, ఇంకొక హోటల్లో పని చేసేసుకున్నావు, అక్కడ చేసుకున్నావు, బతికేస్తారండి. అందరూ బతికేస్తారు. దీనికోసం నేను చెప్పట్లేదు బతకరని, వాళ్ళకి తిండి ఉండదని అనట్లేదు. తింటారు, బతికేస్తారు, బట్ట కట్టుకుంటారు, బాగానే ఉంటారు ఫ్యాషన్గా స్టైల్గా, కానీ చేస్తారు ఒకరోజు. అప్పుడు పరిస్థితి ఏంటి? అది నేను మాట్లాడేది. క్రైస్తవుడు చనిపోయిన తర్వాత ఏంటి అని చూసేవాడు, బ్రతికున్నప్పుడు ఏంటి అని చూసేవాడు కాదు. అలా చూసేవాడు అనంట దౌర్భాగ్యుడు అన్నాడని పౌలు. ఇక్కడ బ్రతుకు ఈ జీవితం కొరకు మాత్రమే మనం ఆలోచన చేస్తే మనంత దౌర్భాగ్యులు లేరు అన్నాడండి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు. ఈ జీవితం కాదు క్రైస్తవుడు ఆలోచించేది. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నామే, అది నిత్యమైన ఉనికి పట్టు అన్నాడండి. ఎవరో సొలొమోను ఆ ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ చివరిలోకి వచ్చి ప్రతి మానవుడికి నిత్యమైన ఉనికి పట్టు ఒకటి ఉంది, అక్కడికి పోతాడు. ఇది నిత్యమైన ఉనికి పట్టు కాదు. భూమి నిత్యమైనది కాదు, అనిత్యం. భూమి మీద మనిషి నిత్యమైన వాడు కాడు, వాడు అనిత్యమైన వాడే. కానీ నిత్యమైన ఉనికి పట్టు ఒకటి ఉంది దేవుని దగ్గర, నిలువరమైన పట్టణం మరొకటి ఉంది దేవుని దగ్గర, అవే పరలోకం. దాని కొరకు ఎదురు చూసేవాడే క్రైస్తవుడు, ఆ దాని కొరకు చెప్పేవాడే క్రైస్తవ తల్లిదండ్రులు. మనం ప్రసంగి గ్రంథం చదువుతుంటానండి, చివరిలో ఒక మాట చెప్తారండి ఆయన. చూడండి ఒకసారి 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో. ఇది మనకి అందరికీ తెలిసినటువంటి మాటే. ఒకసారి దీన్ని ఆలోచన చేద్దాం. ఏంటంటే 12వ అధ్యాయంలో 2వ మాటలో, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. బాల్య దినము అన్నాడు అంటే ఏ వయసు చెప్పండి? ఏంటి? యవ్వన వయసు అండి. ఎందుకే దీని మూల పదానికి వెళ్ళిపోతే యంగ్ మ్యాన్ అనమాట. అంటే యూత్ అంటే కదండి, యూత్ అండి. ఇప్పుడు యూత్ గురించి మీరు ఆలోచించండి ఒకసారి. బెఖాయిరోమ్ అని ఒక గ్రీక్ హెబ్రూ పదం అండి. ఇది హెబ్రూ పదం. దాని యొక్క అర్థం ఏంటంటే యంగ్ మ్యాన్ అంటే యూత్. ఇది బలమైనటువంటి ప్రాయం. ఏది? యవ్వన ప్రాయం. ఇదే బలమైన ప్రాయం. లోకం దొంగిలించేటువంటి ప్రాయం ఇదే. దేవుని కొరకు నిలబడేటువంటి ప్రాయము ఇదే. ఈ యవ్వన బలాన్ని బట్టి దేవుని యందు మనం అతిశయించే వారిగా ఉండాలి. కానీ ఈ యవ్వన బలం ఏం చేస్తుంటే లోకంలో మనల్ని, అంటే ఈ యవ్వనస్తుల్ని ఒక్కటి చేస్తుంది. యవ్వన ప్రాయం ఒకసారి ఆలోచన చేయండి. సంఘాలకు వచ్చేటువంటి యవ్వన బిడ్డలు చాలా తక్కువ ఉంటారు.
ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ వెళ్తున్నారని అనుకోండి, వాళ్ళ ఆలోచన చాలా ఎక్కువ శాతం లోకం వైపే ఉంటుంది. మారడానికి టైం పడుతుంది. కానీ దేవుని దగ్గర ఉంటే మారే అవకాశం ఉంటుంది. మొత్తాన్ని దేవుని దగ్గరే లేకపోతే ఇక మారే అవకాశం ఎక్కడుంది? టైం ఎలాగూ పడుతుంది. దేవుని దగ్గరే లేకపోతే ఇంకెక్కడ మారుతాం. కాబట్టి ఆలోచన చేసుకోవాలండి. టైం అంతా అలా రోడ్లు తిరగడానికి యవ్వనస్తులు. అందుకంటే ఈ టైంలో దొంగిలించేస్తే ఇంక పని అయిపోయినట్టే తెలుసు అప్పటికి. ఎప్పుడు మనిషిని పట్టేసుకోవాలి. ఆ యవ్వన టైంలో ఆయన పట్టేసుకున్నాం అనుకో, ఇంక ఈ టైం అయిపోద్ది, బలం కోల్పోతాడు, చేయాల్సిన పనులన్నీ చక్కబెడేస్తాడు, ఇంకా ఆడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. ఇంక తర్వాత వదిలేద్దాం, ఆ తర్వాత ఎలాగా మన పంచంలోనే ఆడు పడి ఉంటాడు. ఇది అప్పవాదిగాడు ఆలోచన. కాబట్టి ఆ యవ్వన కాలాన్ని పట్టుకెళ్ళిపోతాడండి. ఇంకా యవ్వన కాలం ఏమో దేవుని కొరకు వినియోగింపబడాలని దేవుడు ఆలోచిస్తాడు. నరుడికి మేలు అనడండి. ఈ యవ్వనంలో దేవుని పని చేయటం నరుడికి, అంటే దేవుని కాడి మోయటం నరుడికి మేలు అని అన్నాడు. ఆ దేవుడు ఏదైతే మేలు అని అన్నాడో ఆ యవ్వన కాలపు ప్రాయము, ఆ యవ్వన కాలపు బలాన్ని ఈ దయ్యం అంటే ఈ అపవాది దొంగిలిస్తున్నాడు. మరి మనం గ్రహించుకోవాలి కదా, గ్రహించుకోవాలి. పిల్లలకు దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడనంటే, మరొకసారి చెప్తున్నాను, తల్లిదండ్రులకు విధేయత చూపడం నేర్చుకుంటే, వాడి మనసుకు నేర్పితే వాడు దేవుడికి విధేయత చూపగలుగుతాడు. ఎందుకంటే భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు మనం, కానీ ఆత్మలకు తండ్రి పరలోకమందున్నాడు. ఈ భౌతిక తల్లిదండ్రులకు విధేయత చూపడం ఎప్పుడైతే పిల్లల మనసుకు నేర్పబడుతుందో, ఆ మనసు ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆ దేవుణ్ణి, అనగా పరలోకపు దేవుణ్ణి, పరలోకపు తండ్రిని వాళ్ళు స్మరించుకునే బిడ్డలుగా ఉంటారు. వాళ్ళు స్మరించుకునే బిడ్డలుగా ఎలాగ సరి చేసుకోగలం? ఎలా సరి చేసుకోవాలి? మనకి కీర్తనలు అనుకుంటాండి, 119వ కీర్తన అనుకుంటా, అక్కడ మధ్యలో మాట్లాడతాడు, ఈ యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, దేవుని వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అన్నాడండి. ఎక్కడ? 119వ కీర్తన 9వ వచనం. 119:9. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అని ప్రశ్నించి ఆయనే సమాధానం చెప్తూ, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే. అంటే వాక్యము దగ్గర నువ్వు ఎప్పుడైతే మోకరించావో ఒక యవ్వనస్తుడి యొక్క జీవితానికి మార్పు వస్తుంది. పరిగెత్తుతారండి. యవ్వనం అంటే పరిగెత్తంది కాదండి, పరిగెత్తంది కాదు, పరిగెత్తేటువంటి ప్రాయమే యవ్వన ప్రాయం అంటే. ఆ పరిగెత్తేటువంటి ప్రాయానికి ఒక కట్టుబాటు నేర్పాలి అని అంటే అది మన వల్ల ఏది కాదు. అది ఎవరి వల్ల అవుతుంది అంటే వాడిని పుట్టించిన దేవుని వల్ల మాత్రం అవుతుంది. కొంతమంది అంటారు, ఈ దేవుడి వల్ల కూడా కాదు, వీడిని మార్చడం అంటారు. అది తప్పు స్టేట్మెంట్. వీడిని దేవుడు కూడా మార్చలేడు అంటారండి, అది తప్పు స్టేట్మెంట్. వాడిని మార్చేవాడు అక్కడున్నాడు, ఆయనే దేవుడు అండి. వాక్యం సెలవిచ్చింది ఏది తప్పు కాదండి. అక్కడ అంటున్నాడు, ఇంక మారడండి, వయసు పెద్ద అయిపోయి ఎండ అంటుంటామా, వింటాడు అని దేవుడు చెప్తున్నాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారనంటే దేవుని వాక్యాన్ని బట్టి అన్నాడు. వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేత అన్నాడు. అంటే వాక్యాన్ని బట్టి అన్నాడు. ముందు వాడు వాక్యాన్ని వినాలి. విన్న దానిలో వాడు నడవడానికి ఇక్కడ నేను ప్రోత్సహించాలంటే చెప్తే స్థానంలో ఉన్నాను కాబట్టి, తర్వాత ఎవరుంటే వాడు. ఇక్కడ ఈ వ్యక్తి ప్రోత్సహించాలి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోతే సాధ్యం అవదండి, సాధ్యం కాదు. ఎందుకనంటే ఎక్కువగా బిడ్డలు ఎవరితో కలిసి ఉంటారంటే తల్లిదండ్రులతోటే కలిసి ఉంటారు. అసలు తల్లిదండ్రులు అనేటువంటి వారిని ఎందుకు సృష్టించాడు? ఈ తండ్రి కొడుకు అనేటువంటి బంధాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? అది కళ్ళ ముందు ఉంటే నిన్ను పుట్టించిన దేవుడు ఎప్పుడు గుర్తుంటాడని. ఎందుకంటే ఆత్మలకు తండ్రి అయిన వాడు పైన ఉన్నాడు. ఈ ఎదురుగా ఉన్నవాడు ఎవరనంటే ఈ శరీరానికి మాత్రమే తండ్రి. కొన్నాళ్లే ఉండే ఈ తల్లిదండ్రుల బంధం, అన్నాళ్ళు ఉండే బంధం కాదు ఇది. ఆత్మలకు తండ్రితో ఉన్నటువంటి బంధం అన్నాళ్ళు ఉండే బంధం. కొన్నాళ్ళు ఉండే బంధం వైపు మనం దృష్టించి ఈ బంధాన్ని బలపరుచుకోవాలి, ఈ బంధానికి ఒక విలువ ఇవ్వాలి, ఈ బంధం బ్రతికుండాలి అని మనం కోరుకుంటే ఆ తల్లిదండ్రులు అంటే ఆ పైన ఉన్నటువంటి ఆ తండ్రికి ఆ బిడ్డలు విధేయతగా మారడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి దేవుడు తనని స్మరించుకునేటువంటి మనుషులుగా మనల్ని మార్చాలి. అలా జరగాలి అంటే ముందు ఆ వ్యక్తులు కుటుంబ వ్యవస్థలో ఒక విధేయత కలిగిన పిల్లలుగా పెరగాలి. అలా పెరుగుతున్నటువంటి క్రమంలోనే దేవుడు వారి మనస్సుకు టచ్ అవుతాడండి. లేదనుకోండి టచ్ అవ్వడం, ఇంకా లోకమే ఎంతసేపు చూసినా లోకమే నిండిపోయి ఉంటుంది. ఇక ఎప్పుడు ఇంకా తల్లిదండ్రుల మాటకి కూడా విలువ
తల్లిదండ్రులను ఎదిరించేటువంటి బిడ్డలు. ఇలా ఒకసారి చూడండి, ఇలాంటి వారి గురించి మాట్లాడుతున్నాండి. పౌలు గారు రోమీలకు పత్రిక రాశారు. పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ ఇలాగ మనస్సు పూర్తిగా ఇక లోకంతో మమేకమైపోయి దేవుడు అనేటువంటి శబ్దాన్నే వాళ్ళ మనసుకు నేర్పకుండా ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాండి. మొదటి అధ్యాయంలోనే మాట్లాడుతూ రోమపత్రిక మొదటి అధ్యాయము 29వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై కొండెగాండును, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. మధ్యలో చూడండి ఒక మాట చదివా మనం, ఏంటంట? తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎందుకు తల్లిదండ్రులకు అవిధేయులు అవుతున్నారు? దేవుడంటే వారి మనసుకు నేర్పకంట. దేవుడంటే వారి మనసుకు నేర్పకంట. ఆ పైనుంచి మనం చదువుకుంటూ వచ్చేస్తే ఆ విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎన్ని ఉండకూడని లక్షణాలండి అవన్నీ కూడా, ఒక మనిషిలో ఉండకూడని చీకటి లక్షణాలు అవన్నీ నిండిపోవడానికి గల కారణం ఏమిటంటే ఆ బాల్య దినాల్లో సృష్టికర్తన స్మరణకు తెచ్చుకోవాలనేటువంటి అవగాహనను ఆ బిడ్డలకు తల్లిదండ్రులు ఇవ్వకపోవడం. ఒకవేళ ఎవరైనా ఇస్తే వాళ్ళ మీద తిరగబడలేమో. మరి ఏమండి, కుటుంబ వ్యవస్థ పాడైపోతే మొదటిగా సంతోషించేది ఎవరంటే అపవాది. ఎందుకంటే ఆ కుటుంబం పాడైపోతే దేవుడి చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆలోచన చేసుకోవాలండి. మనం ఒక మాట అండి, సొలొమోను గారు ఆ జ్ఞాన గ్రంథాన్ని రాస్తూ, అంటే సామెతలు, అక్కడ కొన్ని విషయాలు చెప్తారు. నేను ముగించేస్తాను, మరి సమయం ఎక్కువ అవ్వకుండా చూస్తాను, మరి కంగారు పడద్దండి. మొదటి అధ్యాయం దగ్గర ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్తాడండి. ఆయన చెప్పినటువంటి ఆ మాట మనిషికి ఎవరికి దక్కకూడదు అన్నదేమో అపవాది ప్లాన్. దేవుడేమో నేను ఇవ్వాలి అని ఆలోచించేది, దేవుని దగ్గర నుంచి వీళ్ళు తీసుకోకూడదు అనేమో అపవాది గడి చూసేది. చూడండి ఎలా చెడగొడతాడు ఒకసారి. ఇక్కడ ఈయన జ్ఞానగ్రంథం రాస్తున్నటువంటి సందర్భంలో 4వ వచనం దగ్గర మొదట చదువుతాను, తర్వాత 8 చదువుదాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగి చేయుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగినటువంటి సామెతలట. ఈ గ్రంథం చదివితే యవ్వనస్తులకు ఏమొస్తుందంట? జ్ఞానం, తెలివి, బుద్ధి. ఏమండి, మన పిల్లలకి లేవంటారు, ఏమంటే లేవని అనాలి. మన పిల్లలకి ఏముంటాయండి? అహంకారం. ఇందాక చదివాం కదా, మన నోటితో చెప్పుకోవడం ఎందుకండి. ఇందాక రోమపత్రిక 2వ అధ్యాయంలో చదివాం కదండి, 1వ అధ్యాయం, మన 1వ అధ్యాయంలో చదివాం. అవన్నీ ఉంటాయండి. కానీ దైవ గ్రంథం దగ్గరికి నువ్వు రావడం వలన ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తికి కలిగేవి తెలివి, వివేచన, జ్ఞానము పుట్టిస్తాయంటండి. ఇప్పుడు 8 చదువుతున్నాను చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఒక యవ్వనస్తుడితో చెప్తూ, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును అన్న. అంటే అవి ఒక వ్యక్తట తల్లిదండ్రికి లోబడి బ్రతికితే, ఒక యవ్వనస్తుడు అంటే మగాడు కానీ ఆడవాళ్ళు కానీ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తల్లిదండ్రికి లోబడి బ్రతికితే, ఆ తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి బ్రతికితే వారి యొక్క జీవితము శోభస్కరంగా ఉంటుంది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. ఏంటవి? నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు హారం. అంటే ఒక గొప్ప అలంకారం అండి, గొప్ప అలంకారం. ఏంటి అలంకారం అంటే నువ్వు తల్లిదండ్రులకు లోబడి బ్రతకడం అండి. ఈరోజు ఈ మాటలు చెబుతూ ఉంటే యవనస్తులు ఎవరు దొరుకుతున్నారండి? మనకి యవనస్తులు ఎవరు దొరుకుతున్నారు? యవన ప్రాయం దాటిపోయిన వారు వింటున్నాం, ఎవరో కొంతమంది మాత్రమే దొరుకుతున్నారండి ఈ మాటలు చెప్పడానికి. ఈ విలువైన సమాచారం అండి దేవుడిచ్చాడు లోకం కొరకు. లోకంలో బ్రతికేటువంటి మానవులు చెడిపోతే ఎలా? ఆ చెడిపోతే ఆ మానవుడు దేవుళ్ళ నుంచి బయటికి పోతున్నాడు కదా. బయటికి పోతే అక్కడితో పోయిందా, పోన్లే అది పోయింది, ఇంక దేవుళ్ళని దేవుడిని నమ్ముకోలేదు, పోన్లే వదిలే అనుకోలేక లేదు కదా. రేపు చచ్చిపోతాడు.
ఆ తర్వాత పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత నరకాగ్నిలో, ఏమండి నరకాగ్ని అనేటువంటిది ఏదో పొయ్యి కాడ వంట ఉన్నంత సమయం ఉండేది కాదు. ఎండలో మనం పని చేసినంత సమయం ఉండేది కాదు. పోన్లే ఒక గంట ఉంటే ఈ ఎండ గంట భరించితే నీడకి వెళ్ళిపోదాంలే అనుకునేటువంటి అవకాశం ఉన్నది కూడా కాదు. మనం ఎండలోకి పనికి వెళ్ళి ఉండలేము. కొంతసేపు 1 గంట అయిపోతుంది అనుకోండి, కొంచెం ఒక అరగంటలో ఇంకొక అరగంట ఓపిక కడితే జాయిగా బయటకు వెళ్ళిపోతాం అనుకుంటూ ఉంటాం. పనిలో ఎండ బాగా తగిలినప్పుడు ఒక అరగంట ఓపు గడితే వెళ్ళిపోదాం అనుకునేది కాదు నరకం అనేటువంటిది. ఎక్కడి నుంచో వచ్చే సూర్యరశ్మి యొక్క వేడిని ఈ భూమి మీద ఉండేటువంటి నేను తట్టుకోలేకపోతే అందులోకి వెళితే ఎలా? అనిత్యమైనటువంటి అగ్ని దండన అండి. అది మండు గుండము అనడండి. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు ప్రకటన గ్రంథంలో చెప్పాడు. అగ్ని గంధకాలు, గంధకం అనేది ఎందుకు ఉపయోగిస్తామో తెలుసు కదండి మనం. ఎందుకండి మంటను అది ఏం చేస్తుందండి, విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోద్దండి. ఆరదే కాదు, అది ఆరదండి. ఆ గంధకం అనేటువంటిది ఉందనుకోండి, చూడండి మనం ఎప్పుడు సామాన్లు కలుపుతుంటారు కదా, అందులో చూడండి వేరే వేరే ఏమన్నా కలిపి గంధకం ఖచ్చితంగా ఉంటుంది. వేరే అన్నా కాలకుండా ఆగుతాయేమో కానీ గంధకం మాత్రం కాలకుండా ఆగదండి. ఇంకో కొన్ని వేరే వేరే పదార్థాలు కలుపుతుంటారు. అంటే రంగులు రావడానికి కానీ అది రావడానికి ఇది రావడానికి కలుపుతారు కదా. ఒకవేళ ఆ వస్తువుని మీరు ఎడదీసి చూడండి, ఆ గంధకం మిక్స్ అయి ఉంటుంది అందులో. ఇది మనం మనిషి చేసిన గంధకం, అది దేవుడు చేసిన గంధకం కాదు. దైవ గంధకం వేరేగా ఉంది. సొదొమ గొమొర పట్టణాల మీద పడిందా, అదనమాట ఆయన గంధకం. ఈ గంధకం అంటే మనిషి చేతిలో ఉన్నటువంటి గంధకం ఏం చేస్తుందంటే అందులో ఉన్న వేరే వేరే పదార్థాలన్నా కాలకుండా ఆగుతాయి, కానీ ఆ గంధకం కాలకుండా ఆగదు. అది కాలకుండా వెళ్ళిపోతే ఇలా ముడుచుకుంటే పోతుంటుందండి. ఒకవేళ పక్కన ఉన్నటువంటి కాలకపోయినా కానీ మనిషి ద్వారా వచ్చిన గంధకం. అంటే మనిషి తయారు చేయడం కాదు, ఈ భూమి మీద ఉన్నదాన్ని తీసుకొచ్చాడు అంతే, అంతవరకే. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ దైవము పుట్టించినటువంటి గంధకం ఉందే, అది సొదొమ గొమొర మీద పడిందే. ఈ రోజుకి ఆ పట్టణం ఇంకా బూడిదలోనే ఉందే. మరి అలాంటి ఆ హీట్ ఒక మనిషి తట్టుకోగలుగుతాడా? ఆలోచన చేయండి ఒకసారి. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదండి వర్ణించడానికి. అంత భయంకరమైనటువంటి యాతన పొందేటువంటి స్థితిలోనికి ఈ మానవ సమాజం వెళ్ళిపోవడానికి కారణం ఎక్కడానంటే యవ్వన ప్రాయంలో కొట్టేయడండి. యవ్వన ప్రాయం అండి. ఈ మంచి చెడు వివేచన వస్తూ ఉంటాయి. అప్పుడు పట్టుకెళ్ళిపోతాడండి. ఇక వాడు అప్పుడు అట్టుకెళ్ళిపోయి శుభ్రంగా 45 సంవత్సరాలకో తాతయ్య పాట పాడేవాడు. మణి తాతయ్య ఏంటి, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవ, ఇప్పుడు చేయాలనిపిస్తుంది. ఇలాగ ఆ పాట ఉంటుంది. అంటే ఈ శరీరం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిగెత్తాలనుకుంటున్నాను, ఇప్పుడు పాడేయాలనుకుంటున్నాను, ఇప్పుడు గెంతేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నీ కోసం ఏదేదో చేసేయాలనుకుంటున్నాను. ఏం చేసేస్తావు? అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వదిలేస్తాడు. మరి అవసాన దశలో అవసరం లేదని వదిలేస్తాడు. అప్పుడు దేవుడికి కూడా నువ్వేమీ పని చెయ్యవు. చూడండి, దేవుడికి పనికిరాని సమయంలో వదిలేస్తున్నాడు అపవాదిగాడు. పనికొచ్చే సమయంలో పట్టేసుకుని పనికిరాని సమయం వచ్చి వదిలేస్తాడు నిన్న. అప్పుడు అయ్యో దేవుడు, అది ఉపయోగం లేదు. కాబట్టి ఉన్న జీవితం అంతా లోకంలో వ్యర్థం చేసి పోయేటప్పుడు దేవుడు అంటే ఇది హిందూ విధానం కాదు. పోయే ముందు రామాను నీకు స్వర్గం వచ్చేద్దని చెప్పడానికి. బ్రతికినప్పుడు ఉన్నటువంటి క్రియాఫలం, ఆ కర్మఫలం, అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే మనం క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలన్నాడండి. మనం చేసినటువంటి క్రియల వలననే మనం పరలోకాన్ని సంపాదించాలి. ఆ క్రియ ఎప్పుడు చేయగలవు? అన్నీ ఉన్నప్పుడే కదా చేయగలవు. అన్నీ చచ్చిపడిపోయిన తర్వాత మనం ఏం చేయగలం? అన్నీ ఉన్నప్పుడు చెడ్డ క్రియలు చేసి అన్నీ చచ్చిపడిపోయిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేస్తుంటే అప్పుడు చచ్చిపడిపోయి కాబట్టి మోకాళ్ళు వేసావు. అప్పుడు కూడా పని చేసి ఉంటే నువ్వు మోకాళ్ళు వేస్తావా? అస్సలు అయ్యో. ఆలోచన చేయండి ఒకసారి. అపవాది దొంగిలించే సమయం యవ్వన ప్రాయం. వాడు దొంగిలించకుండా కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులు. ఒకసారి మీకు ఒక విషయాన్ని చదివి వినిపిస్తాను, సమయం అయిపోతుంది విషయం. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయం దగ్గర ఒక వ్యక్తిని చూపిస్తానండి మీకు. దినవృత్తాంతాల గ్రంథము 22వ గ్రంథం అండి, 22వ అధ్యాయము 2వ వచనం దగ్గర 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలేడంటండి. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు
అతల్య. ఏం పేరండి? అతల్య. ఈ తల్లి ఆ బిడ్డకు ఏం నేర్పింది అనుకుంటున్నారు? దుర్మార్గముగా ప్రవర్తించుటకు, నేను 3వ వచనం చదువుతున్నాను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచాడు. ఈ అహాబు అంటేనే పెద్ద దుర్మార్గం. వాడి మార్గంలో నడిచాడు మళ్ళీ వీడు వెళ్ళి. ఎవరు? అతల్య కుమారుడైనా ఏం పేరండి? చదవండి అక్కడ ఏం పేరుందో. అహాబా. అతల్య కుమారుడు అహజ్యా. ఏం పేరు ఉందా? చదివారు కదా, నాకు చదివి వినిపించారు మళ్ళీ అంటారా? అహజ్యా అనేటువంటి వ్యక్తి యొక్క తల్లి అతల్య. అతల్య బిడ్డకి ఏమి నేర్పింది? బిడ్డలను అభివృద్ధి చేయడానికి దుర్మార్గత నేర్పేవాళ్ళు కూడా ఉంటారంటే బ్రహ్మాండంగా ఉంటారు. ఇదే ఉదాహరణ. ఇదిగో ఏమి నేర్పిందంటే దుర్మార్గంగా ప్రవర్తించటకు నేర్పింది. మన వాళ్ళు ఉండరా అండి అలాంటి వాళ్ళు? బ్రహ్మాండంగా ఉంటారంటారు. ద్వేషాలతో నింపేసేవాళ్ళు, శత్రుత్వాలతో నింపేసేవాళ్ళు. ఏమండి ఇంకా 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 అన్నీ ఉంటాయి. మనమే నింపేస్తుంటాం ఇంటికాడ కూర్చుని. కరెక్ట్గా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తుంటే తిరగబడి మనల్ని సాసిపెట్టి ఆ నేర్పులను కూడా ఎత్తారు ఖచ్చితంగానండి. మనం ఏదైనా చెప్తే మన వెనక తిట్టేస్తుంటారు. ఇంక మాట వినరు. ఇంక వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళు నడిచేస్తుంటారు. మనం వెనకాల ఇంక జేజేలు కొట్టడం కాదు. మన మాట విన్నాడేటండి అంటాం పక్కన వాళ్ళకు. ఎందుకు వింటాడండి? వినే టైంలో నువ్వు వినేలాగా చెయ్యరు. ఇదంతా చూడండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. అది వాగ్దానంతో ఇచ్చాడండి. క్షేమము, దీర్ఘాయువు, ఈ రెండు నీకు లేకుండా చేసేయాలి అని కుటుంబ వ్యవస్థలకు చొరబడి బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా చేసేటువంటి పని వాడిది. మనం గమనించుకోవాలండి. ఎందుకంటే కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాండి, క్రైస్తవులతో చెప్తే ఏమంటారంటే మనము అపవాది తంత్రములను ఎరిగిన వారు అనడం. అంటే అపవాదిగాడి తంత్రాలు ఏంటో క్రైస్తవుడికి తెలాలట. ఈ వయసులో ఖచ్చితంగా నా కొడుకుని పట్టేసుకుంటాడు, లేదా నా కూతురిని పట్టేసుకుంటాడు. సో వీడిని నేను ఎక్కడ పెట్టాలి? కాళ్ళు చేతులు కట్టైనా సరే బైబిల్ ముందు పెట్టాలి. వాడు వంచేటప్పుడే వంచాలి. తర్వాత బిగిసిపోయిన తర్వాత మనం కట్టలేము, కట్టలు దింపేసుకుంటాడు. ఇంకా ఒకసారి ఆలోచన చేసుకుందామండి. ఈ ఆజ్ఞను మనిషి మనస్సులో నుంచి దొంగిలించేసిండు. ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దాన్ని చూడండి ఎంత జాగ్రత్తగా మనం నూతన పత్రికలో చూస్తున్నాం. నూతన నిబంధన పత్రికలో అక్కడ ఇచ్చాడు, దాన్ని ఎలా ఉంచాడు వాళ్ళకి. అంటే ధర్మశాస్త్రం కొట్టేసింది అన్నాం కదా, మరి మనం అనలేదు. వాక్యం చెప్పింది కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సమస్త జ్ఞానము మరలా దేవుడు ఎంతగానో వివరించుకుంటూ వచ్చాడండి నూతన నిబంధనలో. ఆచార విధానాల్లో మార్పు వచ్చిందేమో కానీ నైతిక విధానంలో మార్పు రాదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, దాన్ని ఏమన్నా మార్చాడా దేవుడు? అది కొట్టేసి ఉండొచ్చు మరలా. అంటే ఆ చట్టం, ఇజ్రాయేలు చట్టానికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కొట్టాడు, కానీ మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని కొట్టేలేదు. మనిషికి ఉన్న సంబంధాన్ని కొట్టేలేదు. ఈ సంబంధాలను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. నీ జ్ఞానం అభివృద్ధి చెందింది, జ్ఞానముకు తగినటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అంతే. కాబట్టి నైతికంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది అప్పుడు ఉందే, ఇప్పుడు ఉంది. ఆచార విధానాల్లో మార్పు వచ్చింది. రాని సమయంలో దేవుడిని ఎలాగ ఆరాధన చేయాలో ఆయన స్పష్టంగా చెప్పాడు. వచ్చిన తర్వాత దాని విధానం ఏంటో కూడా ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇక్కడ అతల్య అనేటువంటి ఆ తల్లి అహజ్యా అనేటువంటి ఆ కొడుక్కి దుర్మార్గత నేర్పితే వాడి యొక్క జీవితం ఏమైందంటే రెండు కోల్పోయాడు. దేవుడు ఆజ్ఞించాడు కదా, క్షేమాన్ని కోల్పోయాడు, ఇంకొకటి దీర్ఘాయువును కోల్పోయాడు. ఒకే ఒక సంవత్సరం వెళ్ళాడండి రాజగీత్రం, దుర్మార్గతతో వెళ్ళాడు. దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడు? చంపేశాడు. తల్లి బతికుంది, కొడుకుని చంపేశాడు. కొడుకుని చంపేసాడని బుద్ధి వచ్చింది అనుకుంటున్నారు ఆవిడకి. అప్పటికీ బుద్ధి రాలేదు, ఇంకా దుర్మార్గత ఆవిడలో ఉంది. అప్పుడు ఒక 7 సంవత్సరాలు బతకనిచ్చే తల్లిని కూడా చంపేశాడు. ప్రసంగి ఆ గ్రంథాన్ని చదివితే అధికమైన దుర్మార్గపు పనులు చేయడం ఎలా, అలాగే చేసి నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను నువ్వే చంపేసుకోవడం ఎలా అని చెప్పాడు. అంటే ఆయుష్ను నువ్వే పోగొట్టుకుంటున్నావు దుర్మార్గమైన పనులు చేసి. మనం ఏం చేస్తున్నాం అంటే క్షేమాన్ని, దీర్ఘాయువుని మనంగానే మన కుటుంబాల నుంచి దూరపరిచేసుకుంటున్నామండి. బిడ్డలకు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు నేర్పాల్సిన బాధ్యత మనదే. ఎదిగిన తర్వాత ఇక్కడ కూర్చుంటే వాళ్ళే మారుతారు, అలా కూర్చునేలా చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఈ రోజులు ఎలాగున్నాయంటే ఎవరింట్లో వాళ్ళే చెప్పుకోవడానికి సరిపోతున్నారు.
ఇక ఇక్కడ బంధాలకి వాటికి వీటికి ఇక్కడ విలువలేమీ లేవు, పెద్దరికాలకి అంతకన్నా లేవు, ఇంక వీటికి విలువలు లేవు ఇప్పుడు. కాబట్టి కనీసం మీ కుటుంబంలో ఉన్న మీ బిడ్డలకైనా మీరే ఆ విలువలు నేర్పుకోవాలి. ఇక్కడ కూర్చోబెడితే దైవ సేవకులు నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక సమాజం మారిపోయిందండి. వీధిలో కనపడినోడికి భయం చెప్పడానికి ఇప్పుడు అవకాశం ఉందనుకుంటున్నారా? అస్సలు లేదండి. ఏదో కొంచెం బలంగా ఉన్నవాడిని అయితే ఎదిరించలేమో కానీ బక్కగా ఉన్నవాడు ఎంత పెద్దోడైనా అంటున్నారండి ఇప్పుడు కుర్రాడు. కాబట్టి ఇక బయట వీధిలోనూ సమాజంలోనూ వయసుని తగ్గినట్టుగాను లేదా పెద్దవాళ్ళు చిన్నోళ్ళు ఇది ఏమీ లేదు. కాబట్టి దగ్గరికి వచ్చేసిన చేతులు మనకెందుకులే అనే పదం దగ్గరికి. కానీ దేవుడు ఒకటి చెప్తున్నాడు, కుటుంబ వ్యవస్థలోనే వాళ్ళని నిలబెట్టుకోండి, ఆ కుటుంబం పరంగానే వాళ్ళని దేవునికి వంచండి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, వాక్యం చెప్పినంతసేపు కూర్చొని వింటారు. అందుకనే అన్నాడు దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేయాలి. ముందు వినాలి, విన్న దాన్ని వారి హృదయంలో భద్రం చేసుకోవాలి. దీనికి ఇద్దరు ప్రయాసపడాలి. ఒకటి సేవకుడు ఇక్కడ చెప్పుట్లో, రెండు తల్లిదండ్రుల ఇంటికాడ దాన్ని అవలంబించేటువంటి విధానంలో ఉన్నప్పుడే బిడ్డల యొక్క శ్రేయస్సు మనం కోరిన వాళ్ళం అవుతాం. వదిలేసాం, హోటల్లో పనిచేసాడు, లేదా ఏదో కారు మీద పనిచేసాడు, లేదా ఏదో ఏదో ఉద్యోగం చేసుకున్నాడు, అక్కడైతే కంపెనీ ఎందుకంటే అందులో ఉద్యోగం చేసుకుంటున్నాడు, బతికేస్తాడు, బతకడని అనట్లేదు. కానీ ఒకరోజు చనిపోడా, అప్పుడు పరిస్థితి. దేవుల్లో లేకుండా చనిపోతే అగ్ని గంధకంలో మండు గుండంలోకి వెళ్ళిపోతాడు. నువ్వే నేనే చేతులారా బిడ్డలనే అగ్నిలోకి వేస్తున్నాం. కాబట్టి ఇది ఆలోచన చేసుకోవాలి. మనకెందుకులే, ఏదో చదివేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు, ఏదో సాధించేస్తున్నాడు అనుకుంటే ఇక్కడే సాధింపు. ముందుగా చెప్పాను, కలెక్టర్ గారు చచ్చిపోయినా అక్కడేమి కురిసి వేయడు, దేవుడు అగ్గిలోనే వేస్తాడు. ఎందుకు? కలెక్టర్ గిరి కాదు అక్కడ దేవునికి కావాల్సింది విశ్వాసముతో కూడిన నిరీక్షణ. ఎలా ఉన్నావో పరిశీలన చేస్తారు అంతే. భూమి మీద కలెక్టర్గా పనిచేసేసావు, భూమి మీద పెద్ద ఇంజనీరు నువ్వు, ఆ బోర్డులు ఇక్కడే, అవన్నీ ఇక్కడ దిగిపోతాయి. ఉత్తిగా వెళ్తావు, తల్లి గర్భంలో నుంచి ఎలాగొచ్చావో అలా పోతావు. అప్పుడు నీ వెనకాల వచ్చేది ఒకటే, కలెక్టర్ గిరియో ఇంకొక గిరియో కాదు, నీ క్రియ వస్తుంది. వారి క్రియలు వారి వెంట పోవును, ఆ క్రియకు సంబంధించిన ఫలితమే వారు పొందును. అది నిత్య జీవమా నిత్య నాశనమా అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయానికి వెళ్లే ముందు మన పని ఉంది అని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్దామన్న యవనస్తులు ఈరోజు అందుబాటులో ఉండట్లేదు. కనీసం మీ ఇళ్ళ దగ్గరైనా ఉంటారు. ప్రార్థన చేయడం నేర్పించుకుంటే మంచిది, ప్రార్థనకి రావడం నేర్పించుకుంటే మంచిది. బలవంతం పెట్టాలి, ఏమో తప్పదు దేవుని కోసం. చనిపోతే ఏమైపోతాడో నా కొడుకు, బతికొండగా అప్పుడైపోతాడు, చచ్చిపోతే ఏమైపోతాడు. మనం ఎక్కడి వరకు ఆలోచిస్తామంటే వీడు ఎదిగేసాడు, ఆ కారు కొనేసాడు, ఇంకోటి కొనేసాడు, బిల్డింగ్ కట్టేసాడు, ఈ ఆలోచన ఎన్ని కట్టినా చచ్చిపోతాడు ఒక రోజు. తర్వాత ఏంటి నా కొడుకు పరిస్థితి అని ఆలోచించి కూడా క్రైస్తవుడు. కాబట్టి ముందు చూపు ఉండాలి మనకి. ఎందుకంటే మనం భవిష్యత్తు జ్ఞాని దగ్గర బ్రతుకుతున్నాం, ఆయనే దేవుడు. చనిపోయిన తర్వాత ఏంటో చెప్పి జ్ఞాని దగ్గర బ్రతుకుతున్నాం, భవిష్యత్తు తిరిగిన దేవుని దగ్గర. కాబట్టి గమనించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బయట స్నేహితులు ఎలా పాడు చేస్తారు అన్నది కూడా ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను చెప్పట్లేదు. స్నేహం కూడా పాడు చేసేటువంటిదే. స్నేహం దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందడుగులు వేసేటప్పుడు నువ్వు భయం చెప్పకపోతే వెనకడుగులకి నువ్వు భయం చెప్పలేవు. కాబట్టి ఎలాంటి స్నేహితులు, మన కొరింథీ పత్రిక చదువుతాం, సాంగత్యం గురించి చెప్తూ దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును, ఇది దేవుని వాక్యం, ఇది కొట్టివేయబడదు. కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. ఆ దుష్ట సాంగత్యానికి మొదటి అడుగు వేస్తున్నప్పుడు అడ్డుకోకపోతే రెండో అడుగుకి నీ నెగురుదంతాడు. అంతేక ఇక్కడి నుంచే ప్రారంభించుకోవాలి. మనలోనే ఉందండి ఇదంతా. ఇంకా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని ఏడుచుకున్నా ఉపయోగం ఏమీ ఉండదు. మనం బాధపడుతుంటాం, ఫలితం ఉండదండి. మనం చేజాట్ చేసుకున్నాక మన సామెతలు చెప్తాం కదండి, ఆకులు ఏంటది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా, ఇలాంటి సామెతలు చెప్పడం కాదు, మనకు బుర్రకు నేర్పించుకోవాలి దేవుని మాట. జాగ్రత్తగా ఉండే మనమే మన బిడ్డలను మంచివారిగా చూస్తాం, ఇక్కడ చూస్తాం. చనిపోయే కూడా అమ్మయ్య వీడు విశ్వాసగా చనిపోయాడు, పర్వాలేదు. ఒకవేళ మనం బ్రతికుండగా మన బిడ్డలు పోతే పోరా అలాగా చెప్పలేమండి. ఎవరు చావు ముందు వస్తుందో ఎవరు చావు వెనకాల వస్తుందో ఎవరికే తెలియదండి. కాబట్టి ముందు వెనకల చావు అనేది మాత్రం ఖచ్చితం. కాబట్టి బ్రతికుండగా మనమైనా మన బిడ్డలైనా విశ్వాసులుగా బ్రతకడం ప్రాముఖ్యం. ఆ విశ్వాసమే నీకు ఇస్తుంది నిత్య జీవం అనేటువంటి ప్రతిఫలం. అది మిస్ అయితే నువ్వు పొందుకుంటావు అగ్ని గంధకములతో మండుకుంటాము. ఇది రెండవ మరణం. ఇక్కడికి పంపించాలని ఈ 5వ ఆజ్ఞను అపవాది దొంగిలించేశాడు.
కానీ మనం దాన్ని గమనించుకుని మళ్ళీ మనం మన మనసులోకి తెచ్చుకుని మన కుటుంబాలను కట్టుకోవాలి. యవ్వన ప్రాయం బలమైన ప్రాయం, ఆ ప్రాయం దేవునికి ఇవ్వాల్సిన ప్రాయం. అప్పుడు అపవాది దొంగిలిస్తున్నాడు, అన్నీ పడిపోయి వదిలేస్తున్నాడు. అప్పుడు బలం ఉన్నంత వరకు చెయ్యాలనుకున్న నీ సేవను బలమంతా పోయాక చెయ్యాలనుందని ఇంక అప్పుడెందుకు? రిటైర్డ్ అయిపోయిన తర్వాత గవర్నమెంటే 60 సంవత్సరాలు వదిలేస్తుంది నువ్వు పని చేయరా పనికని. అది అయిపోయిన తర్వాత ఇంకా అది కూడా కాదండి, అపవాది ఎప్పుడు వదులుతాడు అనుకుంటున్నారు. మొత్తం అన్నీ అయిపోతాయి. ఇంక మన దగ్గర డబ్బులు అయిపోతాయి, మన దగ్గర ఊపుగా అయిపోతుంది, మన దగ్గర కంటి చూపు అయిపోతుంది. ప్రసంగి చివరి 12 అధ్యాయాలు చెప్తాడండి. కాళ్ళతో నడుద్దామంటే బలం ఉండదట, వంగుందామని బలంగా నడుంతో పని చేద్దామంటే నడునికి బలం ఉండదట, చూడడానికి బలం ఉండదు, వినడానికి బలం ఉండదు, తినడానికి బలం ఉండదు, నవ్వడానికి బలం ఉండదు. ఇలాగ అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుడు అవసరం అవుతాడట. అప్పుడు నువ్వు దేవునికి ఏం పని, ఏం చేయగలక అప్పుడు దేవునికి వస్తుంది? నువ్వు ఆలోచన చేద్దామండి. యవ్వన ప్రాయంలో దొంగతనం జరుగుతుంది మన కుటుంబాల్లో నుంచి. మన బిడ్డలే అపవాది దొంగిలించేసాడు ఆల్రెడీ. నాకు తెలిసి నేను ముందుగా ఒకటి చెప్పాను, ఒకసారి గమనించండి. హిందూ పిల్లలు హిందువులు అని తెలిసేటువంటి విధానంలో ఉన్నారు, ముస్లిం పిల్లలు ముస్లింలు అని తెలిసే విధానంలో ఉన్నారు, క్రైస్తవ పిల్లలే. మరి ముఖ్యంగా మన గ్రామం గురించి నేను చెప్తున్నాను. అందరూ ఎలా ఉంటారని నేను అన్నాను. బయటికి వెళ్తే కొంతమందికి వీళ్ళు క్రైస్తవులు అని తెలుస్తారు. మన గ్రామంలో పిల్లల్ని గమనించుకోండి, వీళ్ళ క్రైస్తవులు అని తెలిసే అవకాశం లేదండి. కారణం క్రియ, మాట, బిహేవియర్. గమనిందాం. మరి ఈ మాటలు మన కుటుంబాలకు సంబంధించిన మాటలు అన్నీ. ఇది ఆజ్ఞ, వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. మరి దేవుడిచ్చిన ఆజ్ఞను మనం విస్మరిస్తే మనమే దానికి బాధ్యులు. ఇక మిగిలినటువంటి ఆజ్ఞలు అన్నీ ఎలాంటివే, నైతికపరమైన ఆజ్ఞలే మిగిలినన్నీ కూడా. ఏమండి, ఒకటే దేవుని కృపను బట్టి ఆయన చిత్తాన్ని బట్టి చెప్పుకుందాం. మరి విన్నదాన్ని మీరు మనసులో భద్రం చేసుకోండి. మన కుటుంబాలకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఈ మాటలను బట్టి మీరందరూ కూడా శ్రద్ధ వహిస్తారని కోరుతూ నా మాటలు విన్నందుకు మీకు వందనాలు సమర్పించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.